అనేక రకాల వ్యాధులకు ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మందులు అందుబాటులో ఉన్నాయని, ఒక సీజన్ నుండి మరొక సీజన్ కు మార్పు చెందుతున్నప్పుడు ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే ప్రత్యేకమైన వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దీపాంజలి అన్నారు. శనివారం జగదేవ్పూర్ మండలంలోని ఇటిక్యాల ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇండ్ల వద్ద పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో పారిశుద్ధ్యం పాటించకపోతే ఈగలు, దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ దీపాంజలి, ఇటిక్యాల్లో ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ని. ఇక్కడ మనకి ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఇటిక్యాల్లో రన్ అవుతూ చాలా సంవత్సరాలు అవుతుంది. దీంట్లో అనేక రకమైనటువంటి వ్యాధుల గురించి మందులు అవి మీకు అందుబాటులో ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ సందర్భంగా ఏంటి అంటే సీజనల్, ఒక సీజన్ నుంచి ఇంకొక సీజన్ మార్పు చెందుతున్నప్పుడు, ఎండాకాలం నుంచి వర్షాకాలం కానీ అట్లా ఈ టైంలలో వచ్చేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాధులు ఉంటాయి. వాటిలో కొత్త నీరు రావడం వలన వచ్చేటువంటి కామెర్లు అంటాం, పసకలు, ఇట్లాంటివి. తర్వాత మోషన్స్ అవుతూ ఉంటాయి, మనకి లూజ్ మోషన్స్ అవి. సో ఇక్కడ ఈగల కాలం కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు రేపు జూలైలో కూడా. కాబట్టి కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ వలన అనేక రకమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. సో వీటిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే ఎప్పుడు కూడా పరిశుభ్రంగా మన పరిసరాలను ఉంచుకోవడము. ఇంటి వాతావరణంలో కానీ, బయట కానీ, ఊర్లలో కానీ ఎక్కడ కూడా మనకి ఈగలు, దోమలు ఇట్లాంటివి కనిపించినప్పుడు వెంటనే వాటికి సంబంధిత అధికారులకు చెప్పి వాటిని కనుక శుభ్రపరిచినట్లయితే, చెత్తా చెదారాన్ని, వాటిని ఇప్పుడు వచ్చేటువంటి దోమలు, ఈగలతోటి వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి రాకుండా మనం ప్రివెంట్ చేసుకునే వాళ్ళం అవుతాం. తర్వాత నీరుని ఎప్పుడు కూడా కాచి వడబోసుకున్నటువంటి నీళ్ళు, ఎంత ఫిల్టర్ వాటర్ మనకి వస్తున్నప్పటికీ కొంచెం పైపుల్లో వాటిల్లో కంటామినేషన్ ఉంటుంది కాబట్టి ఆ నీరుని వేడి చేసి వాడుకోవడం ఒకటి. తినేటప్పుడు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఇట్లాంటి జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇంట్లో కూడా దోమలు కనుక అట్లాంటివి ఉన్నట్లయితే దానికి సంబంధితమైనటువంటి ఏవైనా మస్కిటో రిపెలెంట్స్ లాంటివి, దోమలు అట్లాంటివి రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు చాలా వరకు పసకలు ఒకటి ఎక్కువ కామెర్లు చూస్తూ ఉన్నాము మన సిద్దిపేట ఏరియాలో. దీనికి కనుక మనకి కొంచెం అనుమానం అనిపించిన, కళ్ళు పచ్చగా అనిపించిన, మూత్రం పచ్చగా అనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించి, ఎందుకంటే చాలామంది తెలియక చేతి వైద్యాల కోసమని సురుకులు పెట్టించుకోవడం అని ఇట్లాంటి కొన్ని తెలియని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేసుకుంటున్నారు. అట్లా కాకుండా హాస్పిటల్స్కి వెళ్ళి దాన్ని పరీక్ష చేసుకొని దానికి తగినటువంటి మందులు తీసుకున్నట్లయితే వెంటనే మనం దాన్ని అరికట్టచ్చు. లేకపోతే కాలేయ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటాయి. ప్రతి సంవత్సరము మనం ఇది ఎవ్రీ ఇయర్ మనం చూస్తూనే ఉంటాము. బట్ తీసుకునే జాగ్రత్తలు ప్రాపర్గా తీసుకున్నట్లయితే కనుక మనం చాలా రకాల వ్యాధులు రాకుండా కాపాడుకోవాలి. వచ్చిన తర్వాత అంటే ఎటు డాక్టర్స్ చూస్తారు, కానీ రాకుండా చూసుకున్నట్లయితే ప్రజల ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళు.